హాయ్ హలో స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. ఆకివీడిలో రఘురామకృష్ణరాజు పైన దాడి వెనుక కుట్ర, పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. మరి విషయంలోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పైన కొంతమంది దాడికైతే యత్నించిన ఘటన పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి రోజు ఆకివీడిలోని రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆయన అనుచరుల పైన, జనసేన నాయకుల పైన కొంతమంది వ్యక్తులైతే ఆయుధాలతోటి దాడి చేయనట్టు తీవ్రంగా కూడా ఖండిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ అయితే పేర్కొన్నారు. పండుగ రోజు ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనుక కుట్ర కోణం ఉన్నట్టుగా కూడా అనిపిస్తోందని అనుమానం కూడా వ్యక్తం చేశారు ఆయన. ఈ ఘటనకు అత్యంత తీవ్రంగా పరిగణించి దాడి వెనక ఎవరున్నారో విచారణ కూడా జరిపి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కూడా పోలీసులకైతే ఆదేశించారు. ఇక ఈ దాడిలో గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షిస్తున్నానంటూ డిప్యూటీ సీఎం ఏవో కార్యాలయంలో కూడా వర్గాలకైతే ట్వీట్ చేశారు. ఇక మరొక వైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆకివీడు మండలం పెద్దపేట పర్యటనలో ఉద్రిక్తత అయితే తలెత్తింది. శ్రీరామనవమి సందర్భంగా పెద్దపేటలోని శిథిలావస్థకు చేరుకున్న రాముడి గుడిలో పూజలైతే నిర్వహించేందుకు రఘురామకృష్ణరాజు శుక్రవారం వెళ్లారు. అయితే రఘురామకృష్ణరాజు రాకను వ్యతిరేకిస్తూ పెద్దపేటలో దళిత సంఘాల ఆందోళన కూడా దిగాయి. శిథిలమైనటువంటి రామాలయ స్థానంలో కొత్త గుడిని నిర్మిస్తామని రఘురామకృష్ణరాజు ఇటీవల ప్రకటించిన సంగతి అయితే తెలిసిందే. మరి అయితే అక్కడ రామాలయం వద్దని గొంతెనమ్మ ఆలయం నిర్మించాలని కూడా స్థానికంగా ఉన్న దళిత సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు రాకను కూడా దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దపేట రామాలయంలో శుక్రవారం పూజకు వచ్చిన రఘురామకృష్ణరాజును కూడా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే పోలీస్ బందోబస్తు మధ్య ఆయన ఆ రామాలయంలోకి అయితే వెళ్లి పూజలు కూడా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే రఘురామకృష్ణరాజు వెళ్లిన కాసేపటికే రామాలయం నిర్మాణాన్ని కూడా వ్యతిరేకిస్తున్న దళిత సంఘాలు రామాలయం నిర్మాణం కోరుతున్నటువంటి వాళ్ళ మధ్య ఘర్షణ కూడా తలెత్తింది. మరి ఈ క్రమంలోనే రాళ్ల దాడులతో చేసుకున్నారు. దీంతో పలువురు గాయపడ్డారు. పోలీసులు కూడా రంగప్రవేశం చేసి పరిస్థితిని కూడా చక్కదిద్దారు. అయితే కత్తులు, మేకులు, రాళ్ల చాకులతోటి దాడి చేశారని కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. మరి దాడి చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఇక ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా కూడా మారింది. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.